2 రోజులు అవుతుంది జలుబు తగ్గి. టైం పట్టేదిగా మామూలుగా ఇదే కటింగ్ చిన్న కట్ నేర్చుకునే వాళ్ళు మా చిన్నప్పుడు ఎక్కడనే ఎక్కువ నేర్చుకున్నాం పిల్లవాళ్ళు నేర్చుకునే టైంలో చేసి 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 గంట సేపు పట్టింది నేర్చుకునే టైంగా ఇంకా ఎక్కువ టైం పట్టింది. మళ్ళీ వెళ్తాం శబరిమలకి మేము ఈసారి ఇక్కడ ఇద్దామని వాళ్ళ జనాలు ఫుల్ అంటున్నారు. పోయినసారి నాకు అదిగిపోయిందా నేను పట్టించుకోవట్లా ఏమి జనాల్ని. కొత్త దారి పెట్టారు, అది 2-3 కిలోమీటర్లు ఉంటుంది. ఆ దారిలో తాగడానికి నీళ్లు లేవు, ఏమీ లేవు. గవర్నమెంట్ వాళ్ళు పెట్టారా? నీళ్ళే గవర్నమెంట్ ఎందుకు పెట్టింది? ట్రావెల్ కోర్ వాళ్ళు, వాళ్ళే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సరిపోయింది కదా ఇప్పుడు 5 లక్షలు 10 లక్షలు ఇన్సూరెన్స్లో పెట్టారుగా నైట్ అక్కడ శబరిమలకి వచ్చిన వాళ్ళకి నైట్ ఇన్సూరెన్స్లో పెట్టారు. రాత్రి ఇన్స్టాగ్రామ్లో చూసాను శబరిమల లైవ్. అక్కడ ఫోటోలు పెట్టి బాగానే ఉన్నారు జనాలు, పంపకాడ ఫుల్ ఉన్నారు. ఇంకా నేను ఒకసారి ఫస్ట్ సారి వేసుకున్నా అదృష్టం బట్టి వెళ్ళా. నేను ఫస్ట్ సారి వేసుకున్నప్పుడు అసలు తొందరగా అయిపోయింది దర్శనం, జనాలు కూడా లేరు. రెండోసారి పోయినప్పుడు అయితే కొత్త దారి పెట్టి, అంతకుముందు పాత దారిలో పోయాం, మన కొత్త దారి పెట్టిండు, జనాలు ఫుల్ ఉండరు. కన్నా ఒక గుట్టలా ఉంటుంది అక్కడే నైట్ అదే నైట్ నైట్ పూట వెళ్తే తెల్లారే 10, 11, 12 నాకు ఫస్ట్ సారి పోయినప్పుడు తొందరగా పెట్టినాయి. బయటకు వచ్చేసరికి మేము కొండ దిగేసరికి 12 అయింది. మా కొండ మీదనే నైట్ అయితే ఇంకా గుడి దగ్గర కొండ దిగిన తర్వాత గుడి దగ్గర వచ్చిన తర్వాత లైవ్ అయ్యా ఇక్కడ జరుగుతుంది అంతే మొత్తం. అంతే ఆ పక్కనే 2-3 గంటలు పట్టింది అక్కడే అంతే. ఏం నడుచుకుంటే వెళ్తే ఒక 5 నిమిషాలు అంతే మామూలుగా దారి లేకపోతే డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. అవి పెడతాం వల్ల అక్కడక్కడక్కడక్కడే ఏముంది ఇట్లా వెళ్ళి ఈ పక్కనే లైవ్ ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి మన ఇలా వెళ్ళి ఇక్కడికే ఇలా వెళ్ళి అంతే దారుణం పట్టించుకోవట్లేదు. జనాలు ఎక్కువ జనాలున్నా కానీ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు. వచ్చి డబ్బులు ఇస్తే కానీ కొబ్బరి బాండ్ అది దారుణం. అంత దాహమే చచ్చిపోతుంటే కొబ్బరి బాండ్ అది అంటారా అంటే ఫస్ట్ డబ్బులు అంటున్నాడు. తర్వాత అక్కడ స్వాములు సొక్క ఒకటే ఇంటి ఒకటి వేసుకుంటారు, అట్లా రకరకాలు ఉంటారు. కొంతమంది చెప్పులు వేసుకొని వస్తూ ఉంటారు. తమిళంలో ఎక్కువ పట్టించుకోరు, మన తెలుగు వాళ్ళు ఎక్కువ బాగా చేస్తారు. అందుకే అడిగా వచ్చా రాదా అంకుల్ అంటే ఉత్తర కొరియా దక్షిణ కొరియా అంటారు. అదే అదే కటింగ్ చెప్పకుండా నువ్వు మామూలు ఎప్పుడు చేసేలా చేయమంటే అయిపోయింది. అదే కటింగ్ దాని పేరే అది. అంతేనా? అదే రవి వస్తుంది కదా వస్తున్నా ఆగండి అంకుల్ అని చెప్పి తెల్లని బాగా వచ్చేస్తుంది. ఎందుకు అంతగా నొస్తున్నాయి కదా? నాకా 37. ఒక నెల అటు ఇటు ఉండదు అంతే. నాకు ఎక్కువ వచ్చేసి నాకు గడ్డలు లేవుగా, గడ్డలు లేవు, గడ్డానికి తక్కువ. నేను అదే కదా మొహంలో
నేను కొత్త నెంబర్ ఏంటి జీమెయిల్ ఓపెన్ అవ్వట్లేదు. జీమెయిల్ కలపాలి కట్టుగా అట్టు సరిగ్గా ఇది కలపాలి. అదొక పాయింట్ ఇదొక పాయింట్ కదా. ఇయర్ పేపర్ ఇది కాదుగా, ఇలాంటి బయట ఉన్నాయా 23 కాదా? ఇక నాకు 23 ఇయర్ పేపర్ మొన్న ఒక్కరోజే ఫుల్ మంచి వచ్చింది అంతే, మళ్ళీ లేని తగ్గింది ఇవాళ లేదు తక్కువ. నిన్న బాగుంది. తెల్లని రావడానికి కారణం ఏంటి అంటారా? వయసు మధ్య మారిపోతే కొంచెం ఉంచిగా ముందు ఉంటుంది మరీ తీసేది. ఆలోచన నేను ట్రిప్కి పోయి ఆగిపోతుంది. ఆగుతాం. వాటర్ ఇక్కడ కళ్ళల్లో పడింది కదా, దగ్గర కళ్ళల్లో పడింది. నీకంటే ఎక్కువ నాకే బాగా ఎక్కువ కళ్ళ తక్కువే తల్ల ఎక్కువ, నాకు తల్ల ఎక్కువ. అదే బస్ గట్టిగా ఇదే బడ్జెట్ నువ్వు ఎప్పుడు ఇదే కటింగ్ ఎవరు చేస్తారు బడ్జెట్ కటింగ్ నాకు మా కారు కుర్రోడు అన్నాను గుళ్ళు కొట్టి బస్ గట్టి కొట్టితే బాగుంటుంది అన్నారు. అది నీకు తెలుస్తుంది. నువ్వు చాలా మంది చేసావు. ఆ విజయనగరంలో బడ్జెట్ కటింగ్ మా రామలో ఎక్కువ జీరాలు పెట్టా పెరిగేసరికి దొరత మళ్ళీ స్టార్ట్ అయింది. జుట్టు లేదని సేపు దొరకలేదు.
బాగుంటుంది. వీడియో చూసిన తర్వాత బాగుంది, ఇలాంటి కటింగ్ ఇంకా చేయండి అందరూ కామెంట్. మనమేమో మిషన్తో చేయకుండా మొత్తం చేత్తో చేసింది. చేస్తే టైం లేదు. ఖాళీ ఉన్నాం సుఖాలు కావాలనుకుంటున్నా సేపు చేయాలంటే సేపు కూడా నాకు కొత్త కానీ ఇప్పుడు అంతా మిషన్లే వాడు. గడ్డ ఇంకా చిన్నగా ఇంకా బాగా చిన్న కూడా గుండె అయిపోతాం బాగా. సామాన్ చేస్తే 3 పూటలు 4 పూటలు చేసినాయి. సబ్స్క్రైబర్స్ అవుతారు, పైగా ఈ లాస్ట్ వరకు వ్యూస్ చూస్తారు. ఇప్పుడు ఎవరు ఇది ఓపెన్ చేసి చూడట్లేదు. పెద్దది నేను చూసా, నాకు అర్థం, చాలా మంది చూసా. వేస్ట్. పెద్ద శుభాకాంక్షలే పెద్ద పెద్ద వాళ్ళే పెద్ద వీడియోస్ చేయడం మానేసి షార్ట్స్ చేస్తున్నారు. షార్ట్స్ అయితే డబ్బులు రావు. వస్తున్నాయి అవి చెప్తుండ్రు. షార్ట్స్ కూడా అంటే మనంత ఇది కాదు కదా, వాచింగ్ దానిలోనే ఉండాలి. ఒక ప్రొఫెషన్ డైలీ ఒకటి పెట్టాలి రవి, అంత ఏం లేదు. డైలీ ఒకటి పెట్టగలిగితే నీకు వచ్చేస్తాయి డబ్బులు. ఏమవుతుంది ఏం కాదు. డైలీ ఒకటి చేస్తామని కాదు, డైలీ 5-6 పెట్టినా జనాలు చూడాలి. దాన్ని చూడాలంటే కనీసం ఒక 10 లక్షల మంది 1,00,000 మంది చూడాలి ప్రతి వీడియో. నేను ఏం చెప్తున్నా షార్ట్స్. ఓకే కానీ షార్ట్స్ చూడటం ఈజీ అంటున్నా. యూట్యూబ్ ఎవరు చూడు సావట్లేదు అంటున్నా, నేను అదే అంటున్నా. అదేలే కానీ చెప్తున్నా ఏంటంటే షార్ట్స్ చూస్తే బాగానే ఉంటుంది కానీ 1,00,000 మంది 2,00,000 మంది చూడాలి ఒక్కొక్క షార్ట్. అట్లయితేనే పైసలు వస్తాయి. అవునా? చాలా మంది షార్ట్స్ వస్తున్నాయి. మరి నేను ఆల్రెడీ నాకు డబ్బులు వస్తానే పెట్టాడు. 1,00,000 మంది చూడటం అంటే నాడు ఎవరు చూడరు. అట్లయితేనే డబ్బులు వస్తాయి నీకు, లేకపోతే రావు. దీంట్లో 1000 మంది చూసిన దానికన్నా దాంట్లో 10 లక్షల మంది చూసిన ఒకటే సమానం. దీంట్లో ఒక 1000 మంది చూసారు పెద్ద వీడియో, దాంట్లో 10 లక్షల మంది చూసారు, దానికి దీనికి ఒక అమౌంట్ వస్తుంది.